హాయ్ అండి. ఈరోజు నేను బఠానీ బంగాళదుంపతో ఒక రెసిపీ చేస్తున్నాను చూడండి. బఠానీ రాత్రి నానబెట్టుకున్నానండి. మార్నింగ్ చూసారా ఒక కుక్కర్ తీసుకొని బఠానీలేసి బంగాళదుంప పీల్ తీసి బంగాళదుంప ఇలా 4 పీసెస్లా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నానండి. చిన్న చిన్నగా ఒక 4 పీసెస్లా కట్ చేసుకోండి. అందులో పసుపు వేసుకోండి. పసుపు వేసి కొంచెం వాటర్ వేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసి నేను విజిల్స్ కోసం పెట్టేశానండి. 20 విజిల్స్ ఒక 4 అయినా రావాలండి. వచ్చి ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత చూడండి ఇలా ప్రెషర్ పోయిన తర్వాత తీసుకుంటున్నాను బంగాళదుంపలు. అవి వేరే బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఆ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారా, ఇలాగా స్మాష్ చేస్తానండి. వేడి మీద ఉన్నప్పుడు స్మాష్ అవుతాయి కదండి, అందుకే వేడి మీద ఉన్నప్పుడు నేను స్మాష్ చేసుకుంటున్నాను. ఆ స్మాషర్ చూసారు కదండి, స్మాష్ బాగా చేసుకుంటున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేశాను, కళాయి పెట్టుకొని ఆయిల్ పోస్తున్నాను చూసారా. ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాక కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఫస్ట్ నేను పచ్చిమిరపకాయలు ఫ్రై చేస్తున్నాను చూసారండి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. 4 స్లైసెస్లా కట్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు. తర్వాత కొంచెం ఆనియన్స్ వేస్తున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. నేను కొత్తిమీర కూడా వేస్తానండి స్టార్టింగ్లో, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది అందులో ఉంటుందని. సో మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను బాగా. కలుపుకున్నాక ధనియా పౌడర్ వేసుకుంటున్నాను అండ్ జీరా పౌడర్, కారం కూడా వేసుకుంటున్నానండి. తర్వాత నేను మసాలా వేసుకుంటున్నానండి. వేసుకున్నాక బాగా కలపాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. అది కొంచెం వేగాలి కదండి, స్పైసెస్ యాడ్ చేసాం కదా. చూసారా ఎలా మరుగుతుందండి. మరిగాక నేను పక్కన తీసి పెట్టుకున్న బఠానీ బంగాళదుంపలు వేస్తున్నానండి. వేసి ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నానండి. సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి నేను మళ్ళీ కలుపుకుంటున్నానండి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అవి స్పైసెస్ అన్నీ దాంట్లోకి యాడ్ అవ్వాలి కదా, బఠానీ అవి కూడా వేసుకున్నాం కాబట్టి అది కొంచెం యాడ్ అవ్వాలి స్పైసెస్ అవి. తర్వాత వాటర్ పోసుకొని చూడండి, వాటర్ వేసుకున్నాను. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. మళ్ళీ కలుపుతున్నానండి. మళ్ళీ కలిపేశాక నేను దాని మీద మూత పెడుతున్నానండి. మూత పెట్టేసి సిమ్లోనే ఉంచాలండి, ఎందుకంటే అది కొంచెం బాగా బాయిల్ అవ్వాలి కదా. చూసారా ఇలా బాయిల్ అవుతుంది. మళ్ళీ కలుపుతున్నానండి. ఒకసారి కలుపుకోవాలి బాగా. కలిపాక నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసి ఇదిగోండి లెమన్ పిండుతున్నాను చూసారా. లెమన్ జ్యూస్ వేయాలి. లెమన్ జ్యూస్ వేసి మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర జల్లేసి రెడీ అయిపోయింది.